దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. జియో ఫైనాన్స్, లార్సెన్, రిలయన్స్, ఏషియన్ పెయింట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఎస్బీఐ లైఫ్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ప్రెసెంట్ అయితే మనం రత్నాకర్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి ఈ రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇది ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ ఇష్యూలో ఉందండి. 25,100 దాటుతుందా? యాక్చువల్ గా టార్గెట్ ఆఫ్ మనీ అనలిస్ట్ 25,250 దాటితే 26,000 దాకా నిఫ్టీ వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్. ఒక వరీ కూడా ఉంది. 24,800 కిందకి వెళ్తే ఇట్ విల్ గో ఫర్దర్ డౌన్ అనేది ఒకటి ఉంది. బట్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ అంటే మన వచ్చిన Q1 రిజల్ట్స్ చూస్తే చాలా మిక్స్డ్ బ్యాగ్. అండ్ సెకండ్, ఇవాళ న్యూస్ వచ్చింది తారీఫ్ మే మన యుఎస్ ట్రంప్ గారు ఇండియా మీద 25% తారీఫ్ కి ఫిక్స్ చేయొచ్చు ఆల్ ది ప్రోడక్ట్స్ అన్నారు. ఇప్పుడు అది కనుక జరిగితే ఫార్మా విల్ హ్యావ్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్, ఎందుకంటే వాళ్ళ సేల్స్ వాళ్ళ ప్రొజెక్షన్స్ కూడా తగ్గుతాయి. సో ఓవరాల్ స్టాక్ చాలా మిక్స్డ్ రియాక్షన్ ఉంది. లిటిల్ బిట్ వాలటైల్, నథింగ్ వెరీ పాజిటివ్ ఆర్ నథింగ్ వెరీ నెగిటివ్ పర్ సే. బట్ మార్కెట్ ఈస్ ఫ్లాటిష్ అండి టెక్నికల్ చెప్పాలంటే. రైట్ సార్. అలాగే రామ్ గారు అడుగుతున్నారండి, ఐఎక్స్ 40% లాస్ లో ఉన్నా ఎంత టైం వెయిట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సార్, మీరు ఒక 1 year వెయిట్ చేయాలి సార్. రియల్ గా రిజల్ట్ చూడాలంటే ఇమీడియట్ గా అయితే చాలా కష్టము. ఎందుకంటే సమ్ లాసెస్ ఇప్పుడు రికవర్ అవటం టైం పడుతుంది అండ్ దే గాట్ ఇట్ డౌన్. సో మీరు 1 year వెయిట్ చేయటమా, లేదంటే కరెంట్ గా కొద్దిగా లాస్ రికవర్ అవగానే నెక్స్ట్ 15-20 days లో ఇంకో స్టాక్ మూవ్ అవటం అనేది యూ కెన్ టేక్ ఎ డెసిషన్. ఆ సజెషన్ ఇస్, if you can recover small amount, sell off and get into good stocks, you will make good money అండి. రైట్ సార్. ఒక కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్కారం సార్. హలో, అడగండి సార్. సార్ గోదావరి బయో సార్, ఓకే, శ్రీరామ్ పిస్టల్స్ సార్, ఈ రెండు లాంగ్ కొనడానికి బాగానే ఉంటాయా? అదేవిధంగా సార్, ఇప్పుడు రాఖీ పండుగ సిస్టర్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి మిడ్ క్యాప్ లో స్మాల్ క్యాప్ లో ఏదైనా స్టాక్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. ఓకే, నేను ఇప్పుడు ఫార్మల్ గా రికమెండ్ చేయకూడదండి దిస్ మీడియం, ఎందుకంటే లాట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆర్ దేర్. మీకు ఒకటి చెప్పగలను, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ గా మీకు కన్స్యూమర్ స్టాక్స్ కానీ బ్యాంకింగ్ స్టాక్స్ కానీ డూయింగ్ వెల్. ఈ కన్స్యూమర్ స్టాక్స్ లో బాబర్ దగ్గర నుంచి మ్యారికో దగ్గర నుంచి ఇంకొన్ని స్మాల్ టైమ్ స్టాక్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ సీజన్ మీకు రాబోతున్న సీజన్ అంతా పండుగ సీజన్, తెలియని దసరా, దివాళీ అండ్ క్రిస్మస్ ఇస్ కమింగ్. అండ్ హ్యూజ్ సీజన్ ఫర్ ఎలక్ట్రానిక్ కన్స్యూమర్ గూడ్స్, క్లాత్స్ అండ్ ఆల్ ఫెస్టివ్ సీజన్స్ ఆర్ కమింగ్. దర్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ అండి. ఫర్ షార్ట్ టర్మ్ బేసిస్ యూ కెన్ బై అవుట్. కమింగ్ బ్యాక్, మీరు అడిగిన 2 స్టాక్స్ కూడా ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై. తీసుకోండి సార్, బట్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు వెయిట్ ఫర్ 1 year plus, then it is a good stock. If you're looking for short term, it is not a good time to buy. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, వెంకట నారాయణ గారు కాల్ చేస్తారు. వెంకట నారాయణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఐటీసీ 450 లో ఉన్నాయి మేడం, ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవాలి? ఏ సార్ ఇది 415 ఉంది? ఐటీసీ సార్. ఐటీసీ. ITC. Sir, ITC current people are not seeing very positive in terms of growth. Immediate reason. The reason is actually consumer stock చాలా గ్రో అవ్వాలి ఐటీసీకి. అది అనుకున్న గ్రో అవ్వట్లేదు, అందుకనే కొద్దిగా మార్కెట్ హాస్ టేకెన్ ఎ బీటింగ్. మీరు ఇంకొద్దిగా ఆగండి సార్, మేబీ ఒక 10-15 days. ఇంకా ఐటీసీ రిజల్ట్స్ వచ్చినట్టు లేవు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత విల్ టేక్ ఎ కాల్ సార్. బట్ కరెంట్ ఆపర్చునిటీ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మీరు యావరేజ్ అవుట్ చేసుకోవడం గుడ్ ఆపర్చునిటీ. బట్ ఐఎమ్ సెయింగ్ there will be small further down in the stock అనేది అనిపిస్తుంది. వీళ్ళ Q1 రిజల్ట్స్ బట్టి మన డెసిషన్ తీసుకుందాం సార్. అది రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. లక్ష్మీనారాయణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే అండి. ఎన్సీసీ ఒకటి, ఐఓబి ఒకటి అంటారా, చెప్తారా కొంచెం? ఓకే, మీరు కొనచ్చు సార్ స్టాక్ ఇప్పుడు. మీకు ఒకటే, మా వ్యూవర్స్ అందరికి ఒకటే చెప్తున్నాను,
అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 quarters కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది. ఐ థింక్ ఈ ట్రంప్ తారీఫర్ సెటిల్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్, ఓవరాల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంపాక్ట్ ఆన్ ది క్యాపెక్స్ ఇంక్రీజ్ are going to be two biggest thing for market to move to the positive side. On other side, మీరు చూడాల్సింది ఏంటంటే కన్స్యూమర్ మార్కెట్, కన్స్యూమరిజం నెక్స్ట్ 2 quarters ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి. ఎందుకంటే వాళ్ళ రిజల్ట్స్ డెఫినెట్లీ విల్ డూ వెల్. ఆల్రెడీ ప్రొజెక్ట్ చేశారు, బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ పాజిటివ్ అవుట్కమ్స్. ఇప్పుడు మారుతి, టాటా ఇవన్నీ కింద పడ్డాయి. ఐ థింక్ దీస్ స్టాక్స్ ఆర్ గుడ్ బెట్ ఫర్ నెక్స్ట్ 1 or 2 quarters టు సీ గుడ్ అప్ సైడ్ ఆఫ్ 10% to 20% రిటర్న్ ఇన్ జస్ట్ 6 months. రైట్ సార్. అలాగే హరీష్ గారు అడుగుతున్నారండి, నిఫ్టీ బీస్, గోల్డ్ బీస్, అలాగే బ్యాంక్ బీస్ లో సిప్ చేయటం మంచిదా లేదంటే స్టాక్ లో సిప్ చేయటం మంచిదా అని అడుగుతున్నారు. ఓకే, స్టాక్ లో షిఫ్ట్ చేయడం బెటర్ అండి. గోల్డ్ పీపుల్ ఆర్ నాట్ స్టేయింగ్ వెరీ పాజిటివ్, ఎందుకంటే అది ఆల్రెడీ రీచ్ ద పీక్ ఆఫ్ 1 lakh. ఫర్దర్ గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది, ఆర్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం. దట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ ఎ డీసెంట్ రిటర్న్. కరెంట్ గా మనకు వార్స్ అన్ని కూడా తగ్గిపోయి, అండ్ నిఫ్టీ ఇయర్ వాలటాలిటీగా ఉంటుంది కాబట్టి నోబడీ ఈస్ వెరీ పాజిటివ్. ఓన్లీ ద టెక్నికల్ సైడ్ 25,250 కనుక దాటితే 26,000కి వెళ్ళడానికి స్కోప్ ఉంది అంటున్నారు. బట్ సమ్వేర్ ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ స్టిల్ హిట్టింగ్ దెమ్ హార్డ్. ఎందుకంటే Q1 రిజల్ట్స్ హాస్ బీన్ ఏ మిక్స్డ్ బ్యాగ్. ఇట్ ఈస్ నాట్ వెరీ వెరీ పాజిటివ్. అందుకని మీరు స్పెసిఫిక్ స్టాక్స్ లో సిప్ పెడితే యూ విల్ సీ ఏ పాజిటివ్ రిటర్న్. ఇవాళ మీకు ఎకనామిక్ టైమ్స్ చూస్తే సిప్స్ హావ్ నాట్ గివెన్ ద డిజైర్డ్ రిటర్న్ యాజ్ ఆన్ టుడే. అది వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ షుడ్ లుక్ బెటర్ అండి. దట్స్ ఓన్లీ థింగ్ ఐ కెన్ సే. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, నాగు గారు కాల్ చేశారు. నాగు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మోటార్స్ పెట్టాను సార్ 96 లో, అది అదిలో పెట్టాను, డౌన్ లో ఉంది కదా, అది ఎగ్జిట్ అవుట్ చేశారు. ఎగ్జిట్ అవ్వచ్చు సార్ టాటా మోటార్స్, బికాస్ వన్ ఆఫ్ ది రీజన్ వీళ్ళకి 2-3 జరిగాయి. ఒకటి ఎలక్ట్రిక్ కార్స్ కి సేల్ తగ్గింది ఓవరాల్ గా. ఇండియన్ లో మీరు ఇవాళ మారుతి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేల్స్ విల్ కమ్ డౌన్, ప్రాఫిటబిలిటీ విల్ కమ్ డౌన్. అందుకని సెక్టర్ హాస్ బీన్ హిట్టింగ్ వెరీ హార్డ్. సో ఇప్పుడు మీరు కరెంట్ గా వెళ్ళి అనేది అనౌన్స్ చేశారు సార్, ఒక కొత్త కంపెనీ ప్యాసింజర్ వెహికల్ దే ఆర్ గోయింగ్ టు అక్వైర్ బై టాటా మోటార్స్ అని. అదేమో పాజిటివ్ సైడ్ వెళ్తుందేమో చూద్దాం, ఒక 2-3 days చూసి దాన్ని బట్టి యూ కెన్ టేక్ ఎ డెసిషన్ సార్. బట్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ఈజ్ ఆల్ నెగిటివ్ ఫర్ దిస్ పర్టికులర్ స్టాక్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, రాజారావు గారు ఉన్నారు. రాజారావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ అండి. ఈ షేర్ ఇప్పుడు బై చేయొచ్చండి, దాని టార్గెట్ అని చెప్తాను. ఏ సార్ ఏ స్టాక్ ఇది? E2E. ఓకే, E2E నెట్వర్క్స్. ఓకే సార్, ఇది కొద్దిగా డిప్ అయిన తర్వాత కొనుక్కోవటం బెటర్ సార్. ఇది చాలా హై లెవెల్లో ఉంది ఇది యాక్చువల్ గా. And IT services and consulting. Now it is not the right time, sir. Please don't buy. ఎందుకంటే IT services లో నేను మీరు బిగ్గెస్ట్ న్యూస్ చూస్తుంటారు దట్ reduction of 12,000 staff. Sector is looking very negative, but this particular company is looking very positive. Because results of last quarter and last year was really really good. గారు సార్ ఇక్కడ ఒక కామెంట్ అడుగుతున్నారండి, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్స్ ఎట్ కరెంట్ ప్రైస్ ఫర్ మీడియం టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. డెఫినెట్లీ అండి, కరెంట్ గా వెల్త్ క్రియేషన్ హెస్ బికమ్ వన్ ఆఫ్ ది కీ ఎజెండా. మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ కానీ పర్ఫార్మెన్స్ తగ్గిందండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మూవింగ్ టు వెల్త్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. లాట్ ఆఫ్ క్రౌడెడ్ మార్కెట్, but while the founder has become very popular and a lot of people are getting attracted. But last 2-3 quarters చూసుంటే the revenue growth was tremendous. So మీరు కొనొచ్చు సార్, ఇబ్బంది లేదు. ప్లీజ్ టేక్ దిస్ స్టాక్ అండ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్ ఇన్ నియర్ ఫ్యూచర్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. వారి ఎనర్జీ, సీమెన్స్ ఎనర్జీ ఆ రెంట్లు ఏది పెంచుతారో అని చెప్పండి సార్, ట్రై చేసేదానికి. ఓకే సార్, వారి ఎనర్జీ ఎనీథింగ్ ఆన్ పవర్ సెక్టర్ స్టాక్ ఇప్పుడు పాజిటివ్ గానే ఉంది సార్, అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 years. ఎందుకంటే ద కన్సంప్షన్ ఆఫ్ పవర్ హెస్ గాన్ అప్ అండ్ పవర్ షార్టేజెస్ కానీ పవర్ కట్స్ కానీ పెట్టని చాలా గవర్నమెంట్స్ నెగిటివ్ గా ఉన్నాయి. అండ్ వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
వారి ఎనర్జీ ఈ మధ్య కాలంలో కెపాసిటీ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడలేదు. సో సెకండ్ స్టాక్ there is a good possibility if they speak about the capacity expansion. Otherwise, these are regular growth in revenue and production, sir. Nothing great actually. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు రాజమండ్రి నుంచి సత్యనారాయణ గారు కాల్ చేశారు. సత్యనారాయణ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ అండి రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. అడగండి సార్. ఎన్హెచ్పిసి ఐఆర్బి అదే పొజిషన్ లో ఉన్నానండి నేను. అది ఉంచుకోవచ్చా లేకపోతే ఎజిక్ట్ అవ్వాలండి? రత్నాకర్ గారు. హలో హలో చెప్పండి సార్. ఎన్హెచ్పిసి అండ్ ఐఆర్బి. ఓకే సార్, రెండు తీసుకోవచ్చు. దెర్ ఈస్ నో ప్రాబ్లం. దే విల్ డూ ఏ డీసెంట్ రిటర్న్ ఆఫ్ కరెంట్ కి మన విజిబిలిటీ 10 to 15% రిటర్న్ ఉంది ఫర్ నెక్స్ట్ 6 to 9 months. దే ఆర్ గుడ్ స్టాక్స్, యూ కెన్ బై అవుట్. రైట్ సార్, రామ్ గారు అడుగుతున్నారండి డిసిఎక్స్ ఇండియా అండ్ అఫాఫిస్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. కరెంట్ కి తీసుకోవచ్చు అంటే డిసిఎక్స్ తీసుకోవచ్చు, అపాక్స్ అయితే హోల్డ్ చేయండి. అండ్ then these are consumer related transactions and consumer related companies are going to do well కాబట్టి డిసిఎక్స్ కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కంపేర్ టు అదర్ స్టాక్స్. రైట్ సార్, అలాగే వేణుగోపాల్ గారు అడుగుతున్నారండి 5 Star ఫైనాన్స్ తగ్గుతుంది కదా, ఒక సంవత్సరం ఉండవచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు. సర్ప్రైజింగ్లీ అండి, మీరు బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి కదా, 5 Star ఫైనాన్స్, దే స్టార్టెడ్ అబ్జర్వింగ్ డిఫాల్ట్స్ అండ్ ఎన్పిఎస్ ఆర్ గ్రోయింగ్. మార్కెట్ ఈస్ వెరీ నెగిటివ్ ఆన్ దిస్ సైడ్. ఎందుకంటే మీరు ఈ జాబ్ లాసెస్ ఒకటి, సడన్ డీ గ్రోత్ ఇన్ సర్టన్ సెక్టర్స్, సాలరీ గ్రోత్ వాజ్ నాట్ వెరీ పాపులర్, గవర్నమెంట్ ఎయిత్ పే కమిషన్ అది చేయలేదు, ఇవన్నీ కొద్దిగా నెగిటివ్ అవుతున్నాయి ఈ స్టాక్ కి. కరెంట్ గా మీరు అమ్మేసుకుంటేనే బెటర్ అని నా ఉద్దేశం. అండ్ నథింగ్, నెక్స్ట్ 2 quarters వీఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ పాజిటివిటీ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఐఆర్ఎఫ్సి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. అది లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయొచ్చాను. ఓకే, ఐఆర్ఎఫ్సి టెక్నికల్ గా సార్ ఇది స్టాక్ షుడ్ హావ్ డన్ వెల్ ఓవరాల్ గా. ఎందుకంటే గవర్నమెంట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ అవన్నీ చేద్దాం అనుకున్నారు. అయితే 2-3 ఛాలెంజెస్ దే గాట్ ఇట్. వన్ ఇస్ ల్యాండ్ ఎక్విజిషన్, సెకండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ మెటీరియల్. ఇవన్నీ చాలా స్లోగా వెళ్తున్నాయి. నాకు తెలిసి గవర్నమెంట్ ఇప్పుడు దే ఆర్ ఫోకసింగ్ ఆన్ వందే భారత్ స్లీపర్ క్లాస్ అండ్ వందే భారత్ ఎక్స్ప్రెసెస్ తప్పించి మేజర్ గా ఏం కనిపించట్లేదు. సో దేర్ ఈస్ అ స్లో గ్రోత్ ఇన్ రైల్వేస్ విచ్ దే లాస్ట్ 1.5 years దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. లాస్ట్ 1 year ఏంటంటే గవర్నమెంట్ ఫోకస్ ఆన్ దిస్ ఏరియా హెస్ కమ్ డౌన్ and there is no big news in the market. అందుకని కరెంట్లీ వద్దనే అంటాను సార్ ఐఆర్ఎఫ్సి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్ పార్థసారథి విజయవాడ నుంచి కాల్ చేశారు. పార్థసారథి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. అడగండి నా సార్. దగ్గర షోలా విన్యార్స్, మోరోపిన్ ల్యాబ్, ఎక్సీకామ్ టెలి సిస్టమ్స్ ఈ 3 కూడా 20% మైనస్ సార్. ఈ 3 గురించి యావరేజ్ చేయొచ్చా, ఎంతకాలం హోల్డ్ చేయాలో కొద్దిగా చెప్పరా? షోలా విన్యార్స్, మోరోపిన్ ల్యాబ్స్, ఎక్సీకామ్ టెలి సిస్టమ్స్. అర్థమైంది. మోరోఫిన్ ల్యాబ్స్, సూలా విడియాట్స్ మీరు యావరేజ్ చేయకండి సార్, ఇంకా ఫర్దర్ గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇనిషియల్లీ. అండ్ మార్ఫిన్ ఫార్మా కూడా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ తారీఫ్ వారు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది బిగ్గెస్ట్ కన్సర్న్ ఫర్ మెనీ ఆఫ్ ది పీపుల్. సో కొద్దిగా ఒక 2-3 weeks హోల్డ్ చేసి సిచ్యువేషన్ బట్టి మనం డెసిషన్ తీసుకుందాం సార్. ద థర్డ్ కంపెనీ యూ కెన్ యావరేజ్ అవుట్ చేసుకుని నెమ్మదిగా మనం గ్రో చేసుకోవచ్చు. రైట్ సార్, అలాగే ధృవిక గారు అడుగుతున్నారండి వరుణ్ బ్యావరేజెస్ ఎట్ 479 షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి అని అడుగుతున్నారండి. నాకు కష్టమేనండి వరుణ్ బెవరేజెస్, ఎందుకంటే ఇది వచ్చింది చాలా వర్షాకాలము అండ్ ఓవరాల్ గ్రోత్ విల్ బి వెరీ స్లో నెక్స్ట్ 2 quarters. సో ఐ రిక్వెస్ట్ నా షార్ట్ టర్మ్ టార్గెట్ మాక్సిమం 500 కి వెళ్తుందా కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సీ దట్ గ్రోత్ ఆల్సో కరెంట్లీ. There is a little bit bullishness in the market, but there is a degrowth opportunity is there. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్ రమేష్ గారు తిరుపతి నుంచి కాల్ చేశారు. రమేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. స్టాక్ నేమ్ ఒకసారి చెప్పరా సార్? సరస్వతి సారీ డిపో లాస్ లో ఉన్నాను. అది సరస్వతి
ఓకే. సరస్వతి సాయి డిపో. సరస్వతి సాయి డిపో అంతే కదండి సార్? అంతే సార్. అది 180 తీసుకున్నానంటే లాస్ గా ఉంది. ఓకే ఓకే సార్, కరెంట్ గా హోల్డ్ చేయండి సార్, డోంట్ టేక్ ఎనీ యాక్షన్. కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ వలన దట్ దిస్ ఇస్ మిడ్ టర్మ్ స్టాక్ కాబట్టి ఇట్ హాస్ కేమ్ నెగిటివ్. హోల్డ్ చేయండి సార్, విల్ టేక్ ఎ డెసిషన్ ఆఫ్టర్ సమ్ టైమ్, నాట్ రైట్ నౌ. రైట్ సార్. రామాంజనేయులు గారు అడుగుతున్నారండి, ఏబీబీ షేర్స్ ఎట్ 5753లో కొన్నారంట, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. ఓకే, ఏబీపీ షేర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వెల్ అండి. యాక్చువల్ గా అది మనకి నెగిటివ్ జోన్ లోకి వెళ్ళింది ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ వాజ్ వెరీ నెగిటివ్ ఆన్ దట్ సైడ్. అందరూ అంటున్నారు ఏంటంటే కమింగ్ 2 quarters లో ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్, ఇట్ విల్ బి వెరీ బుల్లిష్ ఇన్ నేచర్. మీరు హోల్డ్ చేయండి సార్, ఇట్ విల్ కమ్ బ్యాక్. ఏమైనా కొద్దిగా యావరేజ్ అవుట్ చేయగలుగుతారంటే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు లుక్ ఎట్ ఇన్వెస్ట్మెంట్. రైట్ సార్. అలాగే యోగానంద్ గారు అడుగుతున్నారండి, గ్రావిటా ఇండియా విత్ 5% లాస్ హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు. ఉండొచ్చు సార్, ప్లీజ్ డోంట్ సెల్ ఆఫ్. యాక్చువల్ గా దర్ ఇస్ అ గుడ్ పాసిబిలిటీ ఇట్ విల్ కమ్ బ్యాక్ యాక్చువల్ గా. ఎందుకంటే మెటల్ స్టాక్స్ అయితే మీకు టూ మచ్ ఆఫ్ గ్రోత్ ఇవ్వండి. నేను లాస్ట్ 2-3 మీటింగ్స్ కూడా చెప్తున్నాను, మెటల్ స్టీల్ వీటిల్లో మాత్రం మీరు పెట్టకండి ఎందుకంటే మార్కెట్ గ్రోత్ ఇస్ నాట్ వెరీ పాజిటివ్ అంటిల్ ద ప్రైస్ గ్రో అవ్వకపోతే ద గ్రోత్ ఆఫ్ ది స్టాక్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ లార్జర్ ఇంపాక్ట్. సార్ మళ్ళీ ఉంచుకోండి, 5% ఇస్ స్మాల్ లాస్ బట్ యూ విల్ సీ ఏ పాజిటివ్ అవుట్కమ్ ఇఫ్ ది మార్కెట్ గోస్ అప్వర్డ్ ట్రెండ్స్ అండి. ప్లీజ్ హోల్డ్ ఇట్ ఫర్ టైం బీయింగ్. రైట్ సార్. విజయ్ ఆదిత్య గారు అడుగుతున్నారండి, యదాద్ హాస్పిటల్ ఎట్ 600 కెన్ ఐ హోల్డ్ ఆర్ బుక్ ప్రాఫిట్ అని అడుగుతున్నారు. సార్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి ఎందుకంటే కమింగ్ సీజన్ జనరల్ గా లో లైంగ్ ఉంటుంది, హాస్పిటల్ రెవెన్యూస్ కానీ ఇవి కానీ. ఈ బుక్ ద ప్రాఫిట్స్ డిప్స్ లో మళ్ళీ కొనుక్కొని మళ్ళీ యూ కెన్ బిల్డ్ ద మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఐ రిక్వెస్ట్ యూ టు బుక్ ద ప్రాఫిట్ రైట్.